ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, జియో నుంచి ఒక 2 మంచి గుడ్ న్యూస్లు వచ్చాయి. సో ఈ 2 గుడ్ న్యూస్లు మార్కెట్లో మంచి జోషిని నింపాయి అనమాట. సో ఒకటి వచ్చేసి జియో నెట్వర్క్ టెలికామ్ ఏదైతే ఉందో దాని వైపు నుంచి ఒక న్యూస్. సో ఇంకొకటి వచ్చేసి జియో రిటైల్ సెగ్మెంట్కి వచ్చాయి. సో మీరు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో విష్ణు గారు, జియో నుంచి 2 పెద్ద గుడ్ న్యూస్లు వచ్చాయి. సో ఈ 2 గుడ్ న్యూస్లు వచ్చేసి అటు జియోలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి, మరోవైపు జియో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేదిగా కూడా ఉందంటూ కూడా మీరు చెప్పుకొచ్చారు. ఏంటి అసలు ఆ 2 భారీ మెగా గుడ్ న్యూస్లు? సో బేసిక్గా మనం గమనిస్తే జియో అన్ని సెగ్మెంట్స్లో విస్తరించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. అందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ టెలికామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ అండ్ రీటైల్, ఈ మూడిటిలో బాగా ఎక్కువ పెనిట్రేట్ అవడానికి ట్రై చేస్తుంది. జియో టెలికామ్ ఆల్రెడీ మార్కెట్ క్యాప్చర్ని మ్యాక్సిమం లాగేసుకుంది. దే ఆర్ ద లీడర్స్, అందులో డౌట్ ఏం లేదు. సో వాళ్ళు శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. 2023లో మనకు దానికి సంబంధించిన అప్డేట్ని రిలీజ్ చేశారు. సో బేసిక్గా వాళ్ళు SES అనే ఒక యూరోపియన్ శాటిలైట్ కంపెనీ ప్రొవైడర్, శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్ తోటి టైఅప్ అయి వాళ్ళు ఒక జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ జాయింట్ వెంచర్ పేరే ఆర్బిట్ కనెక్ట్. సో బేసిక్గా ఈ ఆర్బిట్ కనెక్ట్ అనేది మనకి స్పేస్ రెగ్యులేషన్స్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చేసుకుంది. అండ్ వాళ్ళకి ఇంకా టెలికామ్ రెగ్యులేషన్ నుంచి మాత్రమే పర్మిషన్ రావాలి. ఇట్స్ విత్ ఇన్ నో టైం వాళ్ళకి అది వచ్చేస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో బేసిక్గా మన ఇండియా నుంచి మాత్రం ఫస్ట్ కంపెనీ విచ్ హ్యాస్ గెయిన్డ్ ఇదే. అమెజాన్ అండ్ ఎలాన్ మస్క్ రిలేటెడ్ కంపెనీస్ కూడా ట్రై చేస్తున్నాయి. వాళ్ళకి ఇంకా స్పేస్ రిలేటెడ్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి పర్మిషన్స్ రాలేదు. కానీ అండ్ మన జియో సెగ్మెంట్కి అంటే ఆర్బిట్ కనెక్ట్కి మాత్రం పర్మిషన్ అయితే వచ్చేసింది. సో బేసిక్గా వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఇంకా చాలా ఏరియాస్లోకి ప్రాపర్గా పెనట్రేట్ కాలేకపోయారు. సో బేసిక్ ఇప్పుడు వీళ్ళు జియో బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కనుక శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కనుక తీసుకొచ్చినట్లయితే మనకి నలుమూలల అన్ని వైపులు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ కనెక్ట్ అవుతుంది. సో ఒక క్వాలిటీ సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాము అని ఒక ఇంటెన్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఏవైతే అదర్ నెట్వర్క్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జియోకి కన్వర్ట్ అవ్వటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ యూల్ గెట్ హై స్పీడ్ ఇంటర్నెట్. ఇప్పుడు మనం గమనిస్తే ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. దొరకదు, ఎక్కడ దొరకదు ఇంటర్నెట్ సరిగ్గా, డిస్కనెక్ట్ అయిపోతాం మనం, సరిగ్గా దొరకదు మనకి. సో బేసిక్ వీటి శాటిలైట్ కనెక్షన్ అంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్ లో కనుక ఎంటర్ అయినట్లయితే వీళ్ళు టోటల్ మార్కెట్ క్యాప్చర్ ని కూడా తీసేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇఫ్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ సక్సెస్ అయిందంటే వై నాట్ ఇండియా, దే విల్ ఈవెన్ పెనిట్రేట్ అదర్ కంట్రీస్ ఆల్సో. అండ్ జియో హ్యాస్ ద కెపాసిటీ, రిలయన్స్ కా కెపాసిటీ ఉంది. వాళ్ళు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా కానీ వాళ్ళు పెనిట్రేట్ అయిపోగలరు. సో వాళ్ళు టెలికామ్ ఇండస్ట్రీలో దేర్ ఇస్ నో డౌట్ దే ఆర్ గోయింగ్ టు బి ద లీడర్స్ అండ్ దే ఆర్ ఎవాల్వింగ్ ఇన్ ద టెక్నాలజీ. సో ఈ దిశగా యాజ్ ఆఫ్ నౌ ఎయిర్టెల్ కానీ వీళ్ళు ఎవరు కూడా అడుగులు వేస్తున్నట్టుగా కూడా ఇప్పటికైతే మార్కెట్లోకి అయితే న్యూస్ రాలేదు. సో ఎవరైతే ముందు ఈ మార్కెట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతారో, అది జియో లాంటి వాళ్ళు ఎంటర్ అయితే దేర్ ఇస్ నో డౌట్ వాళ్ళు మార్కెట్ మొత్తం కూడా క్యాప్చర్ చేసేస్తారు. సో బై డిఫాల్ట్ గా జియో అంటే రిలయన్స్ యొక్క బేస్ అనేది స్ట్రాంగ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ దే హ్యావ్ వెరీ గుడ్ కస్టమర్ బేస్ ఇన్ టెలికమ్యూనికేషన్. సో ఆ టెలికమ్యూనికేషన్ లో ఉన్నటువంటి కస్టమర్ బేస్ తోటి వాళ్ళు అటు ఫైనాన్షియల్ బిజినెస్ లోకి ఎక్స్పాండ్ అవ్వగలరు, అలానే రీటైల్ సెగ్మెంట్ లో కూడా బాగా ఎక్స్పాండ్ కాగలరు. వాళ్ళకి ఆల్రెడీ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ ల్యాగ్ అయ్యారు, ఈ రీటైల్ సెగ్మెంట్ జియో రీటైల్ ఎక్కడ ల్యాగ్ అయ్యారు అని అంటే పర్టికులర్గా వాళ్ళకి డోర్ డెలివరీ సర్వీస్ అనేది ప్రాపర్గా లేదు. మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఏదైనా మనం ప్రోడక్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక 3-4 days, ఒక 1 week అయితే ఉందో, సో వీళ్ళు కూడా అక్కడే ఆగిపోయారు. బేసిక్ గా వాళ్ళు ప్రాపర్ గా పెనిట్రేట్ కాకపోయారు. అంటే మనకి మార్కెట్ కాంపిటీటర్స్ లైక్ జొమాటో బేస్డ్ బ్లింకిట్, స్విగ్గీ బేస్డ్ ఇన్స్టామార్ట్ అండ్ జెప్టో, బీబీ నౌ, టాటా గ్రూప్ ది. సో బేసిక్ గా వీళ్ళందరూ ఎంత ఫాస్ట్ ఇన్స్టాంట్ డెలివరీ ఇవ్వగలుగుతున్నారు, 10 నిమిషాల్లోనే ప్రోడక్ట్ డెలివరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా వాళ్ళు ఇంత స్పీడ్ డెలివరీని ఇవ్వలేకపోయారు, అందులో కొంతవరకు ల్యాగ్ అయ్యారు. సో బేసిక్ గా వీళ్ళు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ లోకి వచ్చారు. సో ఒక రకంగా నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఈ స్టోర్స్ అన్ని కూడా డార్క్ స్టోర్స్ గా ఆపరేట్ అవుతున్నాయి.
అవును. రైట్. సో బేసిక్ గా వాళ్ళు ఒక డార్క్ స్టోర్ సెటప్ చేస్తారు, అంటే ఒక గోడౌన్ సెటప్ గోడౌన్ సెటప్ చేస్తారు. సో గోడౌన్ లోనే వాళ్ళ స్టాక్ అంతా పెడతారు, ఏ ఆర్డర్ వచ్చినా కానీ అక్కడి నుంచి ప్రాసెస్ అవుతుంది. సో ఈ మధ్యలో మనం చాలా మాటలు వింటున్నాం ఈ డార్క్ స్టోర్స్ వల్ల, లేదా ఈ కార్పొరేట్ కి సంబంధించినటువంటి సూపర్ మార్కెట్స్ వల్ల ఈ చిన్న చితక కిరాణా వ్యవస్థ అనేది పూర్తిగా పాడైపోతుంది. వాళ్ళు లైవ్లీహుడ్ కూడా కోల్పోతున్నారు, వాళ్ళ బిజినెస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ బిజినెస్ బాగా తగ్గిపోతుంది అని చెప్పి బాగా వింటున్నాం. వీళ్ళ పల్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. సో వాళ్ళు డార్క్ స్టోర్ ని సెటప్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ జియో స్టోర్స్ ఉంటాయి కదా, రీటైల్ స్టోర్స్, ఆ స్టోర్స్ నుంచి అండ్ ఎక్కడెక్కడైతే వాళ్ళ స్టోర్స్ అందుబాటులో లేవో ఆ మిగతా ఏరియాస్ లో ఉన్నటువంటి లోకల్ కిరాణా స్టోర్స్ తోటి కిరాణా స్టోర్స్ తోటి ఇప్పటికే దాదాపుగా వాళ్ళు 20 లక్షల కిరాణా స్టోర్స్ తోటి టైప్ అయిపోయారు. ఆల్రెడీ టైప్ జరిగిపోయింది. సో గోయింగ్ ఫర్దర్ ఏదైనా డెలివరీ మీకు ఏదైనా అవసరం వస్తే సో బేసిక్ గా మీకు డెలివరీ ఆ లోకల్ కిరాణా స్టోర్ నుంచి వస్తుంది. ఇక్కడ ఒక ఎమోషన్ అటాచ్ అయి ఉంది. అంటే ఏదైతే ఇప్పటి వరకు కిరాణా స్టోర్లు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి ఈ జియో మార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి తొలగించి వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశం. ఎగ్జాక్ట్లీ ఎమోషనల్ కనెక్ట్. సహజంగా కన్వీనియన్స్ 10 minutes తోటి వస్తుంది, కానీ ఇక్కడ డెలివరీ 30 minutes అని చెప్పారు. కానీ ఇక్కడ మనతో పాటుగా మన పక్కన మన నైబర్హుడ్ ఉన్నటువంటి కిరాణా వ్యవస్థ కూడా బాగుంటుంది. సో ఈ ఎమోషన్ అనేది కస్టమర్స్ ఎక్కువ కనెక్ట్ చేయడానికి ఇప్పటి వరకు ఏదైతే ఈ సూపర్ మార్కెట్ల వల్ల, ఈ కామర్స్ వల్ల ఏ కిరాణా షాపులు వాళ్ళైతే కొంత డౌన్ లోకి వెళ్ళిపోయారో, వాళ్ళ బిజినెస్ ఏదైతే తగ్గిందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ జియో వచ్చి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఒక మంచి భరోసా ఆపన్న హస్తం ఇవ్వబోతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక ఎమోషనల్ కనెక్ట్. అంబానీ ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఒక ఎమోషనల్ కనెక్ట్, అది కస్టమర్స్ కూడా బాగా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎమోషనల్ కనెక్ట్ మెయింటైన్ చేయడానికి. అండ్ దీని వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం లేదు. ఒక నార్మల్ డార్క్ స్టోర్ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే 1.5-2 కోట్లు ఖర్చు అవుతుంది. సో బేసిక్ గా మనకి ఒక ఎవ్రీ 5 kilometers రేడియస్ కో లేకపోతే ఒక 6 kilometers రేడియస్ కో డార్క్ స్టోర్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు 10 minutes లో డెలివరీ చేయాలి అని అంటే ఆ రేంజ్ లో ఉండాలి. 6 kilometers రేంజ్ లో ఉంటేనే వాళ్ళు 10 minutes డెలివరీ ఇవ్వగలుగుతారు. సో బేసిక్ గా వాళ్ళకి ఇప్పుడు ఆ డార్క్ స్టోర్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, క్యాపిటల్ రిక్వైర్మెంట్ లేదు. సో క్యాపిటల్ డిప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మార్జిన్స్ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన క్యాపిటల్ ఎక్కువగా డిప్లాయ్ చేస్తామో మన క్యాపిటల్ తోటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంపేర్ చేస్తాం. ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా లేదు కదా. వాట్ ఆర్ దే డూయింగ్, ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే ఎక్కువగా బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రీటైల్ స్టోర్స్ ని వాడుతున్నారు, అదర్ లోకల్ నైబర్హుడ్ ఉన్నటువంటి కిరాణా స్టోర్స్ ని వాడి వాళ్ళ బిజినెస్ ని ఫ్రేమ్ చేస్తున్నారు. సో లో క్యాపిటల్ రిక్వైర్మెంట్ లోకి వెళ్తున్నారు. సో లో క్యాపిటల్ రిక్వైర్మెంట్ కాబట్టి తక్కువ రేటుకే వాళ్ళు మనకు సర్వీసెస్ కూడా, సో తక్కువ కన్వీనియన్స్ ఫీస్ తోటి మనకు సర్వీసెస్ ఆఫర్ చేయగలుగుతారు. సో ఇట్ వాస్ రియలీ అ గ్రేట్ ప్లాన్. సో జియో రీటైల్ ఒక్కసారి కనుక లాంచ్ అయిందంటే మనకు ఐపీఓ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, దాని మీద చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇట్స్ కమింగ్ అప్ అని. సో జియో రీటైల్ యొక్క షేర్ ప్రైస్ ఎప్పుడైతే ఐపీఓకి వస్తుందో మంచి బంపర్ లిస్టింగ్ తోటే వస్తుంది అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే ముఖేష్ అంబానీ టీం చాలా మంచి డెసిషన్ తీసుకుంది. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ కామర్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే మనం గట్టిగా ఒక 10-15 years నుంచి కానీ తీసుకుంటే అంటే ఈ కామర్స్ వెబ్సైట్ల వల్ల చాలామంది కిరాణా స్టోర్స్ చాలామంది వెనకబడిపోయారు, వాళ్ళ వ్యాపారాలు తగ్గిపోయాయి. చాలామంది వాకిన్ షాప్స్కి వెళ్ళి సరుకులు కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్లింకిట్లు, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లు, ఈ బీబీ నవ్వుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 10 నిమిషాల్లోనే సరుకులు తెచ్చుకునే పరిస్థితి. అంటే ఎక్కడ కూడా కస్టమర్ ఒక వాకిన్ వెళ్ళి ఒక స్టోర్కి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి సరుకులు తీసుకునే పరిస్థితి లేని ఈ టైంలో నిజంగా జియో వాళ్ళు ఏదైతే తీసుకున్న ఈ డెసిషన్ వల్ల నిజంగా చిన్న చిల్లర వర్తకులు కానీ కిరాణా షాపుల వాళ్ళు బాగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైం. టైమ్ ఈజ్ మనీ అంటాం కదా, మనం కన్స్యూమర్స్ టైం కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళు ఆ టైం కి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ జియో అందులో లోకల్ వెండర్స్ ని సపోర్ట్ చేయడం ఇట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.